హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇలా ఏదో ఒక లోన్ మనలో ప్రతి ఒక్కరూ తీసుకుంటూనే ఉంటారు. బట్ అందులోనే పర్టిక్యులర్‌గా గుడ్ లోన్, బ్యాడ్ లోన్ అనేది ఉంటుందని మీకు తెలుసా? ఈఎంఐ ట్రాప్‌లో మనలో ఎంతమంది పడుతున్నారు? ఆ ట్రాప్‌లో పడకుండా మనల్ని మనం ఎలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్‌పి సాయిరామ్ గారు. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే. నమస్తే మేడం. సో, ట్రాప్ అనగానే అందులో చిక్కుకుపోతాం, ఊబిలో కూరుకుపోతాం అనేటువంటి మాట ఉంటుంది. ఈఎంఐ ట్రాప్ అంటే ఏంటసలు? సో, ఈఎంఐ ట్రాప్ అంటే ఏం లేదు మేడం. మన సాలరీ మొత్తం ఈఎంఐస్‌కే వెళ్ళిపోతూ ఉంటది. ఓకే. సో, మనకి చేతిలో సేవింగ్స్ అనేది మిగలవు. హ్మ్. సో, ఫస్ట్ ఏదో ఒక లోన్‌తో మొదలవుతది. నెక్స్ట్ ఈ లోన్ తీర్చడానికి ఇంకో లోన్, హ్మ్. దాన్ని తీర్చడానికి ఇంకో లోన్. అలా మనం లోన్స్ పెంచుకుంటా వెళ్తాం. అంటే ఒక లోన్ క్లియర్ అయ్యేసరికి ఇంకో లోన్ వస్తూ ఉంటుంది. అవును. ఇది అయిపోయేసరికి ఇంకొక లోన్. సో, దీన్నే మనం ఈఎంఐ ట్రాప్ అంటాం. అంటే మన జీవితం మొత్తం ఈఎంఐస్తోనే నడుస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ అసలు మనం లోన్ తీసుకోవడం మంచిదా కాదా అనేది చూద్దాం. సో, లోన్ తీసుకోవడం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. హ్మ్. సో, మనం తీసుకున్న అమౌంట్తో ఏం చేస్తాం, మనం ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, దాన్ని మనం పనికొచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నామా లేదా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద లోన్ మంచిదా కాదా అనేది డిఫైన్ అయి ఉంటుంది. సో, ఇన్ జనరల్ చూస్తే కనుక మన ఇండియన్ ఎకానమీ, ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ ఎకానమీ మొత్తం లోన్ మీదే నడుస్తుంది. సో, సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్ దగ్గర చాలామంది డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో, ఒక 1 crore నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను. బ్యాంకర్ దాన్ని నాకు 6% ఇంట్రెస్ట్ ఇస్తా అన్నాడు. సో, బ్యాంకర్ తన దగ్గరే ఉంచుకుంటే ఇంట్రెస్ట్ ఏం జనరేట్ చేయలేడు కదా. బ్యాంకర్ కూడా దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. సో, బ్యాంకర్ ఇప్పుడు ఏం చేశాడంటే ఈ 1 crore ఒక ఏసీ షాప్ వాళ్ళకి ఇన్వెంటరీ కోసం లోన్గా ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఈ 1 crore తీసుకొని ఇన్వెంటరీ కొనుక్కున్నారు, ఏసీస్ పర్చేస్ చేశారు. సో, ఇప్పుడు కస్టమర్ వాళ్ళ షాప్కి వెళ్ళి ఈ బాట్ ఏసీ అండ్ ఇప్పుడు ఈ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, తన స్టాక్ ఎప్పుడైతే సేల్ అయిపోయిందో దెన్ హీ విల్ పే 1 crore ప్లస్ ఒక 12% అనుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా 12 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తాడు ఇయర్కి. ఇప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడు, అగైన్ ఈ 1 crore ప్లస్ 6 lakhs ఇంట్రెస్ట్ని కస్టమర్కి పే చేస్తాడు. సో, ఇదంతా ఎకానమీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ నాకు ఈఎంఐ ఆప్షన్ లేదు, లోన్ ఆప్షన్ లేదనుకోండి, బిజినెస్ మ్యాన్ బిజినెస్ పెట్టగలరా? వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది దొరకదు. బిజినెస్ లేకపోతే జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో, జాబ్స్ లేకపోతే మళ్ళీ మనకి డౌన్ అవుతూ ఉంటాం ఎకానమీ. ఇది కూడా ఒక సర్కిల్ లాగే ఉంటుంది అంతే. సో, మన ఎకానమీ మొత్తం లోన్ మీద నడుస్తూ ఉంటుంది, ఈఎంఐస్ మీద ఎక్కువ ఉంచుతున్నారు. అండ్ ఈఎంఐ ఉండడం వల్ల చాలామంది ఏంటంటే ఇప్పుడు హౌసెస్ కొనగలుగుతున్నారు. సో, ఈఎంఐ ఆప్షన్ లేకపోతే కనుక 1 కోటి 2 కోట్లు పెట్టేసి ఎక్కడ ఒకేసారి కొంటారండి. సో, మనకి గుడ్ లోన్ అంటే ఏంటంటే సింపుల్గా ఏ లోన్ అయితే మన ఆస్తిని పెంచేటట్లు ఉంటుందో అది గుడ్ లోన్. ఏ లోన్ అయితే మన ఆస్తిని తగ్గించేటట్లు ఉంటుందో అది బ్యాడ్ లోన్. సింపుల్గా చెప్పాలంటే నేను నా కొడుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకున్నాను. సో, దానివల్ల ఏమవుతుంది, నా కొడుకుని ఒక మంచి కాలేజీలో చేర్పించగలను. దెన్ హీ విల్ గెట్ ఎ బెటర్ జాబ్. సో, అప్పుడు నాకు మళ్ళీ ఆదాయం వస్తుంది కదా. సో, అది గుడ్ లోన్. లేదు నేను ఒక ఇల్లు కట్టాను. సో, ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు జనరల్గా అప్రిషియేటింగ్ అసెట్ ఒక పీరియడ్ వరకు, తర్వాత డిప్రిషియేట్ అయిపోతుంది టెక్నాలజీ మారిపోయినా ఇవన్నీ. బట్ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఇల్లు మనకు అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో, అప్పుడు నేనేం చేస్తున్నాను, 1 crore పెట్టేసి నేను హోమ్ లోన్ తీసుకున్నాను. ఒక 10 years తర్వాత నా హౌస్ అయితే 1 crore కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ నేను ఇంట్లో ఉండడం వల్ల రెంట్ సేవ్ చేస్తున్నాను కదా. సో, ఇది ఒక గుడ్ లోన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాడ్ లోన్ ఏంటంటే, సో నేను విహారయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను యూరప్ టు. దీనికి నాకు నా పర్సనల్ లోన్ ఆఫర్ వచ్చింది. సో, నేను లోన్ తీసుకొని ఒక 5 lakhs లోన్ కొట్టేసి నేను ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళాను. సో, దీనివల్ల నాకు ఇటువంటి ఆస్తి ఏమైనా క్రియేట్ అయిందా? ఏం లేదు కదా. సో, దిస్ ఇస్ ఎ బ్యాడ్ లోన్. అండ్ నేను క్రెడిట్ కార్డు వాడి ఎడాపెడా షాపింగ్ చేశాను. సో, దీనివల్ల నాకు ఎటువంటి ఆస్తి వస్తుందా? రాదు. సో, ఇది బ్యాడ్ లోన్ అవుతుంది. అండ్ ఒకవేళ నేను ఈ క్రెడిట్ కార్డ్ వాడి నేను ఏదైనా ఒక ఐఫోన్ కొని నేను ఏదైనా వ్లాగింగ్ చేశాను, లేదా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేశాను, అప్పుడు నాకు ఇన్కమ్ వస్తే కనుక అది గుడ్ లోన్ అవుతుంది. మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వకుండా ఓన్లీ మనకి ఎక్స్పెన్స్ లాగా మిగిలిపోతే కనుక ఆ లోన్ అనేది బ్యాడ్ లోన్ అవుతుంది. సో, నేను ఈఎంఐ ట్రాప్లో ఎలా వెళ్తానంటే నేను చాలామందిని చూసాను మేడం. ఫస్ట్ దే విల్ స్టార్ట్ విత్ సింపుల్ హోమ్ లోన్తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత అది నడుస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళు చూసుకోరు, పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది. సో, ఈ రోజుల్లో చాలా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ 25 lakhs ఈజీగా ఆడుతున్నారు పెద్దవాట్లు చేయాలి. సో, వీళ్ళు ఇప్పుడు వరకు ఒక 10 years బ్యాక్ నుంచి మొత్తం తీసుకున్న అమౌంట్ మొత్తం హోమ్ లోన్కే పే చేస్తూ ఉంటారు. సో, తీరా చూస్తే 1 or 2 yearsలో మళ్ళీ 20-25 lakhs అరేంజ్ చేయాలి. అది కష్టం అవుతుంది. నెక్స్ట్ దే విల్ గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్.
సో ఆ తర్వాత అదొక 5 years 6 years పే చేస్తారు. ఆ తర్వాత చూస్తే కిడ్స్ మ్యారేజ్ వస్తుంది, ఒక పర్సనల్ లోన్ మళ్ళీ తీస్తారు. సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళు కనుక ఈ మధ్యలో ఏమైనా బిజినెస్ ట్రై చేశారనుకోండి, బిజినెస్ లోన్ వస్తుంది. సో మొత్తం ఈఎంఐస్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. సో మొత్తం ఇది ఈఎంఐ ట్రాప్ అనేది అయిపోతూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి కదా, వాటిని తీసుకోవచ్చు కదా, మన అవసరాలు ఉన్నాయి వాటిని తీర్చొచ్చు అనేటువంటి ఒక భావన కూడా ఉంటుంది కదా. సో అవసరాలు తీర్చొచ్చు మేడం, కానీ ఎట్ వాట్ కాస్ట్? రేపు నాకు ఇబ్బంది పడకుండా ఉండేంత వరకు నేను ఈఎంఐని పెట్టుకోవచ్చు. మీకు ఒక కేసు చెప్తాను. బ్యాంకర్ ఎప్పుడు మనకేంటంటే ఎలిజిబిలిటీని చెక్ చేసి మనకి లోన్ ఇస్తారు. క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, క్రెడిట్ సిబిల్ స్కోర్ స్కోర్ చూస్తారు, నెక్స్ట్ మనకి ఇన్కమ్ చూస్తారు, మనం వర్క్ చేసే కంపెనీని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఇప్పుడు నేను ఏదో కొత్త కంపెనీ పెట్టేసి ఆ కంపెనీలో నేను జాయిన్ అయ్యాను, నాకు ఒక 1 lakh శాలరీ వస్తుంది, నాకు 1 crore లోన్ ఇవ్వమంటే ఇవ్వరండి. మీరు టీసీఎస్లో చేస్తున్నారు, దట్ ఇస్ ఎ గుడ్ కంపెనీ, మరి గవర్నమెంట్ జాబ్ హోల్డర్, దాని మీకు ఇన్కమ్ స్టెబిలిటీ ఉంటుంది. అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని బ్యాంకర్ ఎంతవరకు రిస్క్ తీసుకోవాలో అంతవరకు తీసుకొని ఇస్తాడు. మన వాళ్ళు ఎలా చాలామంది ఏం చేస్తారంటే బ్యాంకర్ ఎలిజిబిలిటీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తారు. సో నాకు ఒక క్లయింట్ 85 lakhs హోమ్ పర్చేస్ చేయాలనుకున్నారు. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఎమోషన్. ఓకే సరే చేయాలనుకున్నారు, మరి క్యాష్ లేదు, ఎలా ప్లాన్ చేస్తామంటే లోన్కి వెళ్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇన్ హ్యాండ్ 5 lakhs పెట్టుకున్నారు. బ్యాంకర్ ఎలిజిబిలిటీ 60 lakhs ఇస్తే వాళ్ళు 80 lakhs వరకు వెళ్ళారు. ఓకే. సో నాకు ఆశ్చర్యపోయింది, మీరు 80 lakhs ఎలా తెచ్చుకున్నారంటే అక్కడ ఉండే ఏజెంట్ హెల్ప్ చేశారంట. లూప్ లైన్స్ ఏవైనా ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, బ్యాంకర్ని చీట్ చేసి ఆ లోన్ తీసుకున్నారు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఇమీడియట్గా వీళ్ళే కదా ఎఫెక్ట్ అయ్యేది. రేపు ఏదైనా జాబ్ ఆగిపోయింది లేదా టెంపరీగా ఏదో ఇష్యూ వచ్చింది, సో ఈ 80 lakhs ఈఎంఐ ఎలా కట్టాలి అది మర్చిపోతున్నారు. ఒక లెవెల్ వరకు ఉంటే ఈఎంఐస్ మనకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. నా శాలరీలో 20% 30% ఉంది, సో నేను కొంచెం మేనేజ్ చేయడానికి నాకు ఈజీ ఉంటుంది. అదే 60% 70% అవుతుంది, ఇంకా అప్పుడు నాకు ఊపిరి సలపడంత స్పేస్ కూడా ఉండదు, ఇక మొత్తం నేను టైట్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో అది మనకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అండ్ నేను చూసింది ఏంటంటే పర్సనల్ లోను, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ లోన్. సో ఇవి రెండు చాలా రిస్కీ అండి. సో పర్సనల్ లోన్ అంటేనే అసలు ఎటువంటి హామీ లేకుండా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ అప్పుడు ఏం చేస్తాడు బ్యాంకర్, జనరల్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తాడు. సో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే టెన్యూర్ అనేది 5 years 6 years 7 years అలానే ఉంటుంది. సో అప్పుడు మనం ఏంటంటే ఈఎంఐ అనేది ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో నేను ప్లాట్ తీసుకోవడానికి పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళని చూశాను. దానికన్నా కొంచెం రీసెర్చ్ చేస్తే మార్ట్గేజ్ లోన్ అనేది ఉంటుంది. అది జనరల్గా 15 years టైంతో ఇస్తారు, దాన్ని మర్చిపోతారు. ఏంటంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా కావాలి, అదే యాప్లో కొట్టేస్తే వెంటనే వచ్చేస్తాయి బ్యాంక్ యాప్లో. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, ఇది ఇంకా చాలా డేంజరస్. సో ఈ మధ్య క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళకు, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి. వన్స్ ఏంటంటే శాలరీ అకౌంట్ ఉంటే కనుక 3 months కనుక శాలరీ పడితే కనుక చాలామంది క్రెడిట్ కార్డ్ ప్రాసెస్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్తో ఉండే రిస్క్ ఏంటంటే కొనేటప్పుడు మనకు తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అంతా ఫిజికల్ క్యాష్తో జరిగేవి. సో నా అకౌంట్ నుంచి, నా జేబులో నుంచి క్యాష్ బయటకు వెళ్తుంటే నాకు తెలిసేది ఎంత వెళ్తుంది ఏంటి అని, ఎంత ఖర్చు పెడుతున్నాము, నా దగ్గర ఇంకా ఎంత మిగిలిందని. ఆ తర్వాత స్లోగా మనం డిజిటలైజ్ అయ్యా. ఇక అప్పుడు ఏంటంటే డిజిటలైజ్ అయినప్పుడు మనకు తెలియట్లేదు ఎంత స్పెండ్ అవుతుంది అనేది. అట్లీస్ట్ మన అకౌంట్లో ఉన్నది మాత్రం స్పెండ్ అవుతుంది. బట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి బియాండ్ దట్ లిమిట్ కూడా మనం స్పెండ్ చేయగలం. సో నాకు ఇప్పుడు చూసాను, ఒక పర్సన్ 3 lakhs క్రెడిట్ లిమిట్ ఉంది, ఆయన శాలరీ 1 lakh. అంటే ఏంటి, శాలరీ కూడా 3 times ఎక్కువ స్పెండ్ చేయగలడు. స్పెండ్ చేసేటప్పుడు ఈ విషయం ఏం తెలియదు. సో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు, తర్వాత హోటల్స్ బుక్ చేశాడు. సో ప్రతిసారి ట్రాన్సాక్షన్ అవుతుందా లేదా చూసుకుంటున్నాడు, కానీ మనం ఎంత లిమిట్ వాడాము. నెక్స్ట్ మంత్ నాకు వచ్చేది 1 lakh శాలరీ, ఈ బిల్లు నేను 1.5 lakh అయితే ఏం చేయాలి, ఎలా రీపే చేయొచ్చు, అది మర్చిపోతాం. అది ఎప్పుడు వస్తుంది, బిల్ వచ్చిన తర్వాత గుర్తొస్తుంది. సో ఈ క్రెడిట్ కార్డు లోన్స్ ఇంకా రిస్కీ. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్రెడిట్ కార్డు లోన్స్ పే చేసేటప్పుడు మినిమం డ్యూ కడుతూ ఉంటారు. ఒక్కసారి మీరు మినిమం డ్యూ కట్టారా, మీ దగ్గర నుంచి 36% అట్లీస్ట్ వసూలు చేస్తారు ఇంట్రెస్ట్. సో చాలామంది ఏమనుకుంటారు, మినిమం డ్యూ కడితే చాలు మనం సేఫ్ అనుకుంటారు. మీరు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పార్ట్లోకి పడిపోతారు. నేను ఒక జెన్సర్ ఎంప్లాయీని చూశాను. సో ఆయన ఆ రోజు అడిగినప్పుడు నాకు క్రెడిట్ కార్డు కావాలి, ఆఫర్స్ బాగున్నాయని చెప్తే సరే అని చెప్పేసి నేను ఒక క్రెడిట్ కార్డు మీ బ్యాంక్ కదా పలానా బ్యాంకు, అక్కడ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి, యుల్ గెట్ ఇట్. ఆయన ఏంటంటే దాన హృదయంతో అడిగిన వాళ్ళకల్లా ఇచ్చాడు కార్డు. వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. దానికి మినిమం డ్యూ,
ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అలా కట్టుకుంటా సో 2 lakhsకి ఈ పెయిడ్ లిటరలీ 5 lakhs. ఓకే. సో ఎంత అయిందంటే కంట్రోల్ లేకుండా జరిగింది. అదే అకౌంట్లోంచి మనీ వెళ్తుంటే కనుక అది తెలిసేది. క్రెడిట్ కార్డ్ కాబట్టి అసలు తెలియలేదు. సో క్రెడిట్ కార్డ్ లోన్ కూడా చాలా డేంజర్గా ఉంటాయి. అండ్ గోల్డ్ లోన్ ఈజ్ వెరీ గుడ్ లోన్ అండి. బికాస్ మనకి గోల్డ్ సెక్యూరిటీని పెట్టుకొని బ్యాంకర్ మనకి లోన్ ఇస్తాడు. అండ్ 80% వరకు మనకి ఈజీగా లోన్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో గోల్డ్ లోన్ ఈజ్ వెరీ ఎమర్జెన్సీ టైంలో చాలా ఈజీగా మనకి ప్రాసెస్ అయ్యే లోన్. అండ్ బ్యాంకరే కాదండి, దీన్ని ఎవరైనా మనకి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో దీన్ని కేవలం ఎమర్జెన్సీ పర్పస్లోనే మనం వాడుతూ ఉంటాం కాబట్టి గోల్డ్ లోన్ అయితే గుడ్ లోన్. ఇన్ఫ్యాక్ట్ మీరు గోల్డ్ లోన్ డిఫాల్ట్ చేసినా కానీ మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు. బికాజ్ మనం కొలెటరల్గా ఈక్వలెంట్ గోల్డ్ పెడతాం కాబట్టి బ్యాంకర్ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ ఆర్నమెంట్స్ని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో ఆ గోల్డ్ లోన్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ లోన్. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ టైంలో అట్లీస్ట్ ఇట్ ఈస్ హెల్పింగ్. వితౌట్ ఎనీ సిబిల్ ఎనీథింగ్ మనం గోల్డ్ అనేది పెట్టేసి తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ డేంజరస్ వచ్చేసరికి ఏంటంటే ఈ పర్సనల్ లోన్ ఫాలోడ్ బై ఎనీ అదర్ లోన్. నాకు హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఉంది, ఇవి డేంజర్ అవుతాయి కాంబినేషన్. హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్ మీద హెవీ ఈఎంఐస్ ఉన్నాయి, ఇవి డేంజరస్ అవుతూ ఉంటాయి. సో మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ డెట్ ట్రాప్లో పడకుండా ఉండాలి అంటే అసలు ముందే మనం ప్లానింగ్ చేసుకోవాలి. నాకు నెక్స్ట్ ఎంత అవసరం అవుతుంది, నా శాలరీ ఎంత. సో నేను ఏదో బ్యాంక్ చీట్ చేసి ఎక్కువ తెచ్చుకుంటున్నాను అంటే కనుక రేపు ప్రాబ్లం వస్తే కనుక మనమే లాస్ అవుతూ ఉంటాం. సో ఇలాంటివి కాకుండా మొత్తం హానెస్ట్గా ఉంటే కనుక ఈ లోన్ ట్రాప్లో నుంచి పడకుండా ఉంటాం. అండ్ ముందు నుంచే కొంత సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి, మ్యారేజ్కి లోన్స్కి వెళ్తూ ఉంటారు. సో చాలామంది తెలుసు ఈ ఇయర్లో కిడ్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తాడు, ఈ ఏజ్లో పెళ్ళిళ్ళు చేస్తారు. సో అవన్నీ తెలిసినప్పుడు ముందు నుంచే మనం సేవ్ చేసుకుంటే ఏమవుతుంది. సో అట్లీస్ట్ మీరు కనీసం గోల్డ్ అన్న అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు 10 years గ్యాప్ ఉంది మ్యారేజ్కి, గోల్డ్ అక్యుములేటర్ ట్రై చేయండి. ఎవ్రీ మంత్ 1 gram కొనుక్కుంటూ ఉండండి. సో అదే ఒక గుడ్ కార్పస్ క్రియేట్ అవుతుంది, 100 grams. సో వాటన్నిటి ఇగ్నోర్ చేసి కరెక్ట్గా ఆ టైంకి చేయాలంటే కనుక ప్రాబ్లం అవుతుంది. సో ఈఎంఐ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఓన్లీ సింపుల్ వే ఇస్ దట్ ప్లానింగ్. ముందే అహెడే ప్లాన్ చేయండి. అలా చేస్తే కనుక మనం ఈఎంఐ ట్రాప్లో పడం. ఒకవేళ ఆల్రెడీ మనకి లోన్ ఉన్నా కానీ మనం ప్లాన్ చేసుకుంటే కనుక వాటిని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ నిండా మునిగేంత తప్పులు ఉంటే కనుక ఆస్తులు అమ్మాల్సిందండి. అలా అమ్మకుండా మనం ఏం చేయలేం, బయటపడలేం. అట్లీస్ట్ జీరోలో ఉంటే మనం స్టార్ట్ చేయొచ్చు. బట్ -100, -200లో ఉంటే మనం ఏం చేస్తాం. ముందు జీరోకి వచ్చి ఆ తర్వాత వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి కాంపౌండింగ్ యొక్క రివర్స్ ఎఫెక్ట్ని చూపిస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఏమైద్దిలే 24 బయట హ్యాండ్ లోన్స్ 24% కదా అని. మీరు చూస్తూ ఉంటే 4 yearsలో డబల్ అవుతుంది, 8 yearsలో 4 times అవుతుంది. అది తెలియదు కానీ టైం ఈజీగా గడిచిపోయింది. నేను చాలామంది చూసిన 10 లక్షలకి 50 లక్షలు మొత్తం పే చేసిన వాళ్ళని. సో 20 lakhsకి ఆల్మోస్ట్ 70 lakhs పే చేసిన వాళ్ళు చూసాను. సో ఏంటంటే జస్ట్ వాళ్ళు ఏమైద్దిలే అనుకున్నారు, బట్ టైం ఈజీగా గడిచిపోయింది, మొత్తం పే చేశారు. సో అవి చాలా రిస్కీయెస్ట్ థింగ్స్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.